Hello viewers, I'm Dr. Pawan Kagita. I'm a pediatric and root canal specialist. హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇథోస్ డెంటల్. నేను ఇవాళ చెప్దాం అనుకునే టాపిక్ పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అనేది డెంటల్ ట్రీట్మెంట్స్లో ఇది ఒక కొత్త అడ్వాన్స్మెంట్ అండి. దీన్ని ఎలా అనొచ్చు అంటే నొప్పి లేకుండా దంత వైద్యాలు ఇప్పుడు చాలా కొత్త పద్ధతులు చాలా వచ్చినాయి. సాధారణంగా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కామన్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సార్ ఎందుకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు మా పాపకి కానీ లేకపోతే మా బాబు కానీ ఎందుకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనే కామన్ క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. దీనికి చాలామంది అనుకుంటారు చాక్లెట్స్ వలన, లేకపోతే స్వీట్స్ ఎక్కువ తినడం వలన, లేదా సరిగ్గా బ్రష్ చేసుకోవడం వలన అనుకుంటూ ఉంటారండి. బట్ వీటికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా అశ్రద్ధ అండ్ నొప్పి ఉంటుందని భయం వలన డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్ వరకు రారు. సో ఇదివరకు ఈవెన్ నా చిన్నప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డెంటల్ క్లినిక్ అనేది ఒక స్కేరీ ప్లేస్గా ఉండేది. కానీ ఇప్పుడు డెంటల్ క్లినిక్స్ అనేవి అంత స్కేరీగా లేకుండా, ఎటువంటి నొప్పి లేకుండా మీకు వచ్చే నొప్పిని తగ్గించడమే మెయిన్ ప్రయారిటీగా తీసుకోబడుతుంది. సో ఈ నొప్పి లేకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడానికి చాలా కొత్త పద్ధతులు వచ్చినాయండి. దీంట్లో మనకి దీన్నే పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని అంటారు. సో ఫస్ట్ ఎవరైనా ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు మెయిన్గా భయపడేది ఇంజెక్షన్స్ బయట చేతికి చేయించుకోవడానికే చాలా భయపడే పరిస్థితుల్లో డెంటల్ ట్రీట్మెంట్స్ అప్పుడు నోట్లో ఇంజెక్షన్ చేసి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి. సో దీనివల్ల చాలామంది ఇంజెక్షన్తో భయం వలన డెంటల్ ట్రీట్మెంట్స్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా డెంటల్ ఇష్యూస్ అనేవి చాలా పెద్దగా అవడం ఉంటుంది. దీని నుంచి ఎలాగ మీరు తప్పించుకోలేరు, ఏదో రోజుని కంపల్సరీ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవాల్సిందే. ఇది ఎంత ముందుగా చేయించుకుంటే ట్రీట్మెంట్స్ అంత సులువుగా నొప్పి లేకుండా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. సో మరి దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మెయిన్గా మనకి ఈ కొత్త డెంటల్ అడ్వాన్స్మెంట్స్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఈ నొప్పి లేకుండా మనం ట్రీట్మెంట్స్ చేసే మనకి పద్ధతుల్లో కొత్త అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ పెయిన్లెస్ ఇంజెక్షన్స్ అనేది రెగ్యులర్గా బయట మనం చేసే ట్రీట్మెంట్స్ లాగా ఇంజెక్షన్స్ ఇచ్చేసేలా కాదండి. ఇంట్రా ఓరల్గా మనకి నోట్లో ఇచ్చే ఇంజెక్షన్స్ ఇప్పుడు కొత్తగా పెయిన్ లేకుండా, ఎటువంటి పేషెంట్కి నొప్పి లేకుండా మనం హ్యాపీగా పేషెంట్ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి టాపికల్ అనెస్థీషియా. ఈ టాపికల్ అనెస్థీషియా అనేది ఫస్ట్ పేషెంట్ నోట్లో ముందు ఎక్కడైతే మనం ఇంజెక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నామో ఫస్ట్ ఈ స్ప్రే కొట్టి మెయిన్ ఆ ఏరియానే కంప్లీట్లీ నమ్ చేసేస్తామండి. ఈ నమ్ చేయడం వల్ల అక్కడ ఉన్న లోపల ఉన్న ఆ స్కిన్ అంతా కూడా కంప్లీట్లీ మొద్దుబారిపోతుంది. ఆ మ్యూకోజా అంతా మొద్దుబారిపోయిన తర్వాత అక్కడ ఆ సైట్లో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనకి పేషెంట్కి ఎటువంటి నొప్పి లేకుండా ఉండొచ్చు. ఓకే, సో ఇదొక కొత్త అడ్వాన్స్మెంట్స్. ఇది సాధారణంగా ఎక్కువగా పిల్లల్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇది వచ్చిన తర్వాత పిల్లలు కేవలం 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎటువంటి నొప్పి లేకుండా ఇంజెక్షన్స్ చేయించుకొని ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. సో సెకండ్ అడ్వాన్స్మెంట్ వచ్చేసరికి దీని వైబ్రజెక్ట్ ఇంజెక్షన్స్ అంటారండి. ఇది కూడా ఒక పెయిన్లెస్ ఇంజెక్షన్. ఇది ఒక పద్ధతి ఎక్కువగా యూఎస్ వీటిలో వాడుతూ ఉంటారు, ఇండియాలో వాడేది చాలా తక్కువ. ఇది ఏంటిదంటే సింగిల్ యూజ్ సిస్టమ్స్ అండి, రీయూజబుల్ కాదు. వన్స్ ఈ యాంప్యూల్ పెట్టి మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి మళ్ళీ తిరిగి ఉపయోగించాం. ఇది ఒక పేషెంట్కి ఒకటే ఉపయోగిస్తాం. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే మనకి దీనికి ఒక మైన్యూట్ వైబ్రేషన్స్, అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పుడు బ్రెయిన్ మెయిన్గా ఆ వైబ్రేషన్స్ని సెన్స్ చేసుకుంటే ఆ టైంలో నొప్పి ఏమైనా వస్తే దాన్ని పర్సీవ్ చేయరు. దానివల్ల మనకి పేషెంట్కి ఎటువంటి నొప్పి లేకుండా ఇంజెక్షన్స్ హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇది రెండో పద్ధతి అండి. మూడో పద్ధతి వచ్చేసరికి లాఫింగ్ గ్యాస్ థెరపీ అండి. సో లాఫింగ్ గ్యాస్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ ఒక కొత్త అడ్వాన్స్మెంట్స్ అనొచ్చు. ఇండియాకి ఒక కొత్త అడ్వాన్స్మెంట్. చాలా తక్కువ హాస్పిటల్స్లో ఇండియా వైడ్ దీన్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి లాఫింగ్ గ్యాస్ అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రయాణం చేస్తున్నారు భీమవరం నుంచి విజయవాడ వరకు ఒక ఆర్టీసీ బస్సులో ఒక బ్యాడ్ రోడ్లో మీ జర్నీ అనేది సాగింది. హార్డ్లీ ఒక 2 గంటలు వెళ్ళాల్సిన జర్నీ మీకు 5 hours పట్టింది. దట్ టు ఇట్స్ వెరీ హార్డ్ బ్యాడ్ రోడ్స్లో. ఆ వెహికల్ కూడా మీకు బస్సు కూడా బాగోలేదు. ప్రయాణించే వ్యక్తి చాలా నీరసపడిపోతాడండి. అండ్ ఇంకెప్పుడు విజయవాడ వెళ్ళను, లేకపోతే ఇంకెప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కను అనే పరిస్థితికి వచ్చేస్తారు.
సేమ్ డెంటల్ ట్రీట్మెంట్స్‌కి ఒకసారి వచ్చిన పేషెంట్ కూడా ఆ టైంలో అలాగే ఇబ్బంది పడినప్పుడు ఇంకెప్పుడు డెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళనురా బాబు అనే పరిస్థితికి ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో మీకు ముందు చెప్పినట్టు ఆ జర్నీ మీకు ఎంత హార్డ్‌గా జరిగిందో, సేమ్ జర్నీ మీరు ఒక బెంచ్ కార్‌లో మిమ్మల్ని నేను తీసుకెళ్ళగలిగితే, ఆ జర్నీ మీకు వితిన్ 1 ½ అవర్ నుంచి 2 గంటల్లో మీరు విజయవాడ వెళ్ళిపోగలుగుతారు. చాలా సాఫీగా జర్నీ సాగుతది. మీరు ఎన్ని సార్లైనా నెక్స్ట్ టైమ్ విజయవాడ వెళ్ళడానికి మీకు ఇష్టపడుతూ ఉంటారు. సేమ్ అలాగే మీకు ఒక డెంటల్ జర్నీ అనేది, మీ డెంటల్ ట్రీట్మెంట్ యొక్క జర్నీ అనేది స్మూత్‌గా జరగాలి అంటే, ఈ లాఫింగ్ గ్యాస్‌లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే, మీరు బెంచ్ కార్‌లో ప్రయాణం చేస్తే ఎంత సుఖవంతంగా ఉంటుందో, సేమ్ లాఫింగ్ గ్యాస్‌లో మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కూడా మీ జర్నీ, డెంటల్ ట్రీట్మెంట్ జర్నీ కూడా అంతే హ్యాపీగా, సుఖవంతంగా ఉంటుంది. గంట సేపు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మీకు జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతున్నట్టు ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్‌గా ఎక్కువగా మీరు యాంటీబయాటిక్స్ మందులు, నొప్పి పిల్లలు ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీనికి ఆటోమేటిక్ అనాల్జెసిక్, నొప్పిని తగ్గించే తత్వం ముందు నుంచి, ట్రీట్మెంట్ అప్పటి నుంచి ఇది యాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి లాఫింగ్ గ్యాస్ ఎందుకు అంటారు అంటే, దీన్ని పీల్చడం వల్ల పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. అందుకే దీనికి లాఫింగ్ గ్యాస్ అనేది వస్తుంది. ఒక యూఫోరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. పేషెంట్స్ ఒక్కసారి ఈ లాఫింగ్ గ్యాస్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఇంక ఎప్పుడు నార్మల్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇష్టపడరు. కంపల్సరీ వచ్చినప్పుడు సార్ నాకు లాఫింగ్ గ్యాస్లోనే చెయ్యాలి అని అంటూ ఉంటారు. మీరు అదే యూఎస్ కానీ, అమెరికా లాంటి, కెనడా లాంటి కంట్రీస్లోకి వెళ్తే కంపల్సరీ పేషెంట్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఇంజెక్షన్స్ యాంటిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చిన వెంటనే సార్ నాకు లాఫింగ్ గ్యాస్ మాస్క్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. ఇది ఇండియాలో చాలా కొత్తగా వచ్చింది, చాలా తక్కువ హాస్పిటల్స్లోనే ఉంది. ఇది మన ఎథోస్ డెంటల్లో మనకి అందుబాటులో ఉంది. పేషెంట్స్ ఎవరైతే ఎక్కువగా డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్కువ భయపడుతూ ఉంటారో, ఎవరైతే ఈ నొప్పి గురించి, ఇట్ల గురించి డెంటల్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారో, ఈ లాఫింగ్ గ్యాస్ అనేది వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ 3 పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కదండి. ఫస్ట్ టాపికల్ అనెస్థీషియా స్ప్రే కొట్టి చేయడం, 2 పెయిన్లెస్ ఇంజెక్షన్స్, 3 డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు లాఫింగ్ గ్యాస్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవడం. మెయిన్ ఈ 3 అనేవి మనకి కొత్త టెక్నాలజీస్ అండి. దీనితో పాటు అతి ముఖ్యంగా మెయిన్గా కావాల్సింది డాక్టర్ యొక్క స్కిల్. ఇక్కడ ఎథోస్ డెంటల్లో మేము ఫస్ట్ నుంచి కూడా మేము మెయిన్గా ఎక్కువగా భావించింది పేషెంట్ యొక్క నొప్పి భయాల్ని మెయిన్గా అడ్రస్ చేయాలని. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంతా కూడా మెయిన్ మీ పెయిన్ తగ్గించి, మీ భయాన్ని తగ్గించి, దాన్ని ఎక్కువగా మెయిన్ ప్రయారిటీగా తీసుకుంటారు. అంతేగాని ఏదో వచ్చిన తర్వాత పేషెంట్ని త్వరగా ఏదో చేసి పంపేయాలి అని అన్నట్టు ఉండదు. పేషెంట్ యొక్క భయాల్ని, ఆందోళనని, వాళ్ళ నొప్పి ఏంటి, వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా ఖచ్చితంగా మేము ముందే డయాగ్నోస్ చేసి, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత నొప్పి లేకుండా మనకి ఇలాంటి పద్ధతులు వాళ్ళకి అవసరం. పేషెంట్ వయసు బట్టి ముసలి వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి కానీ, వాళ్ళకి ఏది కరెక్ట్గా మనం చూస్ చేసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ సుఖాంతంగా జరుగుతుందో పేషెంట్కి ముందుగానే మేము ఎక్స్ప్లెయిన్ చేసి అన్నట్టు జరుగుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎక్కువగా పిల్లలకి, చిన్నపిల్లల నుంచి కాన్సన్ట్రేట్ చేసి ట్రీట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి పిల్లల్ని ఎంత సున్నితంగా, ఎంత సాఫ్ట్గా, ఎంత మనకి వాళ్ళని ప్రిషియస్గా మేము హ్యాండిల్ చేస్తామో, అలాగే పెద్దవాళ్ళని కూడా సేమ్ అలాగే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు కూడా లోపలికి వచ్చి నొప్పితో వచ్చి బయటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా కంపల్సరీ నవ్వుతూనే వెళ్తారండి. థ్యాంక్స్ సార్ అని చెప్పి, మాకు చాలా నొప్పి లేకుండా చేశారు, ముందు సార్లు చాలా మేము ఇబ్బంది పడ్డాం అని మాకు ఎన్నోసార్లు మాకు తర్వాత రివ్యూస్ ఇస్తూ ఉంటారు. సో మీకు మీ ఇంట్లో ఎవరైనా కానీ, మీ పిల్లల దగ్గర నుంచి, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర నుంచి, మీ తాతయ్యలు ఎవరికైనా కానీ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి భయపడితే, డెంటల్ ట్రీట్మెంట్స్ నొప్పిగా ఉంటుంది అని ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసే పరిస్థితులు ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా ఎథోస్ డెంటల్ని విజిట్ చేయండి. వాళ్ళ ట్రీట్మెంట్ జర్నీ, మీకు డెంటల్ ట్రీట్మెంట్ జర్నీ వాళ్ళకి చాలా సుఖాంతంగా జరుగుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము అడ్రస్ చేసి చాలా సేఫ్గా, సెక్యూర్గా, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి మేము పంపిస్తాం. ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం హరీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.